ఎంత తెలివైందంటే సోనియా అసలు మామూలుది కాదు, చాలా కన్నింగ్ అనమాట. guys, welcome back to our channel Sana's hashtag. So ఈ రోజు అయితే డే 24 ఎపిసోడ్ 25 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే 23rd కంటిన్యూషన్ అయితే చూపించారు. ఫస్ట్ న్యూ చీఫ్ సీత కాబట్టి కాంతారా క్లాన్ చీఫ్ గా బిగ్ బాస్ అయితే కూర్చోమన్నారు అనమాట సీతని. ఫస్ట్ మనకి ఇదే చూపించారు క్లిప్. సో ఇప్పుడు శక్తి క్లాన్ చీఫ్ వచ్చేసి నిఖిల్ అండ్ కాంతారా క్లాన్ చీఫ్ వచ్చేసి సీత అనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ వచ్చేసి మెంబర్స్ ని ఒక్కొక్క నేమ్ పిలిచి వాళ్ళు ఏ క్లాన్ కి వెళ్తారని చెప్పేసి అడిగారు. సో ఎవరెవరు ఏ క్లాన్ కి వెళ్ళారో నేను ఆల్రెడీ 2 days బ్యాక్ ముందే నేను ఒక వీడియో అయితే చూపించాను. సో ఒక వీడియోలో నేను లీక్డ్ అప్డేట్స్ లో చెప్పాను. సో అదే జరిగింది అనమాట. మీరు ఒకవేళ ఇన్ కేస్ చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి. సో ఈ రోజు అంటే నేను నైట్ జరిగిన ఎపిసోడ్ లో కూడా అదే అయింది. సో సోనియా వచ్చేసి నిఖిల్ క్లాన్, నైనికా వచ్చేసి సీత క్లాన్ అండ్ విష్ణుప్రియ సీత క్లాన్, పృథ్వీ నిఖిల్ అండ్ నబుల్ వచ్చేసి సీత, ఆదిత్య సీత అండ్ యష్మి సీత, మణికంఠ వచ్చేసి సీతని అడిగాడు స్వాప్ చేసుకుంటా అని, బట్ సీత యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకని నిఖిల్ క్లాన్ కి వెళ్లాల్సి వచ్చింది. అండ్ ప్రేరణ వచ్చేసి సీత, సో ప్రేరణని లాస్ట్ పిల్లడం అయితే జరిగింది. సో తనకు వచ్చేసి సీత క్లాన్ లోకి వెళ్ళాలని ఉంది, బట్ ఇప్పుడు నిఖిల్ క్లానే తక్కువగా ఉంది కాబట్టి అక్కడికే వెళ్ళాలి. సో ఎవరైనా స్వాప్ చేసుకుంటారా అని చెప్పేసి అడిగారనమాట బిగ్ బాస్. సో యష్మి నాకు ఈ రోజు ఎపిసోడ్ లో చాలా బాగా నచ్చేసింది. సో ఫస్ట్ లో అయితే యష్మి తనే నాకు నచ్చలేదు అని ఒక నామినేషన్స్ లో చెప్పింది. తను నాకు అసలు ఫ్రెండే కాదు, ఐ డోంట్ లైక్ హర్ అని చెప్పేసి చెప్పింది. అలాంటిది తన కోసం ఈరోజు సాక్రిఫైస్ చేసి అటు వెళ్ళింది అనమాట. సో నాకు బాగా నచ్చింది. ప్రేరణని బాగా అర్థం చేసుకుంది అనిపించింది. సో ప్రేరణ అయితే సీత క్లాన్ లోకి అయితే వచ్చింది. సో అప్పుడు మనకంటే చిన్న ఆర్గ్యుమెంట్ అయితే పెట్టుకున్నాడు, నన్ను అయితే స్వాప్ చేసుకోలేదు, వాళ్ళంతటి వాళ్ళు వచ్చిన వాళ్ళని నేను స్వాప్ చేసుకోనని చెప్పేసి. బట్ ఇక్కడ మనకంటే చిన్న పాయింట్ అయితే మిస్ అయ్యాడు. సో ఇక్కడ యష్మియే ఇనిషియేటివ్ తీసుకొని తను స్వాప్ చేసుకుంటా అంది. సో మణికంఠ విషయంలో అలా అనలేదు కాబట్టి చేయలేదు, అంతే తప్ప సీత తన పాయింట్ మీదే ఉందన్నమాట ఫస్ట్ నుంచి. సో సీత అండ్ నబిల్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకున్నారనమాట, అసలు ఎవరు నిఖిల్ క్లాన్ కి వెళ్ళలేదు అని చెప్పేసి. ఆబ్వియస్ గా ఎట్లా జరిగిందంటే ఈ వీళ్ళ ట్రియో వర్సెస్ హౌస్ అన్నట్టు జరిగిందనమాట. నాకు భలే వచ్చింది నిన్న నైట్ ఎపిసోడ్ అయితే. ప్రేమ అయితే మామూలుగా కూర్చుంది, యష్మి వచ్చేసి చెప్పింది అనమాట అందరితో మింగిల్ అవ్వు అండ్ నీకు నామినేషన్స్ పడింది ఎక్కువ సీత విష్ణుప్రియ వీళ్ళ ద్వారానే కాబట్టి, సో వాళ్ళతో కూడా మింగిల్ అయ్యి మంచిగా ఉండు, క్లాషెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసేసుకో ఈ క్లాన్ లో ఉండి అని చెప్పేసి చెప్పింది. నాకు యష్మి చాలా అంటే మెచ్యూర్డ్ గా బిహేవ్ చేస్తుంది, చాలా మారింది అని చెప్పేసి అనిపించింది అనమాట ఈ రోజు ఎపిసోడ్ లో. సో సోనియా నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చేసి మణికంఠ అండ్ లక్ష్మి మణికంఠ ఇద్దరు స్పై లాగా బిహేవ్ చేస్తారు, సో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. సో నిఖిల్ ఇంకా ఇప్పటికీ అర్థం చేసుకోవట్లా సోనియా వల్లనే ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి అర్థం చేసుకుంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. అక్కడి నుంచి బయటికి వస్తే చాలు, ఇంకా మిగతా అందరూ వాళ్ళని ఇష్టపడతారు అని తను అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది అర్థం చేసుకుంటే తన గేమ్ సూపర్ గా ఉంటుంది. కానీ నిఖిల్ కి అయితే అర్థమైంది 3 members వర్సెస్ హౌస్ అని కూడా అన్నాడు అనమాట. అంటే వాళ్ళిద్దరిని పృథ్వీని నిఖిల్ ఇష్టపడే వాళ్ళు కూడా ఎవరు వాళ్ళ సైడ్ రాలేదని చెప్పేసి తనకు అర్థమైంది. సో యష్మిని పిచ్చిది అన్నాడు అనమాట నిఖిల్. అది అస్సలు కరెక్ట్ కాదనిపించింది. తను లేనప్పుడు తన గురించి మాట్లాడుకోవడం, సో తన్ని ఇమిటేట్ కూడా చేశాడు. తను చేసేదానికేమో సోనియా అండ్ పృథ్వీ వాళ్ళు అవుతున్నారు, నాకు అది నచ్చలేదు. 24th డే అయితే స్టార్ట్ అయ్యాను ఆ సాంగ్ ప్లే. సో 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి, సో వాళ్ళని రాకుండా ఆపే పవర్ మీకైతే ఉంది అన్నట్టుగా చెప్పారనమాట. 12 అంత సీన్ లేదు, 6 to 7 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు తప్పకుండా. దానిలో ముక్కు అవినాష్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు. సో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ అయితే పెట్టారు. సో 12 ఛాలెంజెస్ ఉంటాయి. ఒక్కొక్క ఛాలెంజ్ లో ఇద్దరిలో ఎవరైతే విన్ అవుతారో సో వాళ్ళు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారు అండ్ 1 lakh అయితే ప్రైజ్ మనీలో అంటే విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది. సో అట్లా అనమాట, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారు అండ్ వాళ్ళ క్లాన్ నేమ్ కూడా అక్కడ పెట్టుకుంటారు. సో గర్ల్స్ అందరూ మణికంఠ అని బాయ్స్ లాగా కౌంట్ చేయలేదు అనమాట. సో నాకు ఇది నచ్చలేదు. అండ్ యష్మి ఈ విషయంలో నాకు నచ్చలేదు అనమాట. యష్మి కూడా అంతే, తన బాయ్ కాదు అన్నట్టుగా మాట్లాడింది. సో నిఖిల్ ఏమో సరదాగానే చెప్పాడు నేను బాయ్ గా కౌంట్ చేయట్లేదురా అని చెప్పేసి, బట్ మణికంఠ చాలా సీరియస్ అయిపోయాడు. సో ఎవరికైనా సరే బౌండరీస్ అనేవి ఉంటాయి, ఎవరైనా ప్లేస్ లో ఉంటే ఫీల్ అవుతారు. సో అలాగే అయ్యాడు మణికంఠ ఈ విషయంలో. అప్పటికి నబిల్ చెప్తున్నాడు నామినేషన్ పాయింట్ ఇదే అని చెప్పేసి. సో ఫస్ట్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట.
కాంతారా క్లాన్ అయితే విన్ అయిపోయారు. సో వాళ్ళ నేమ్ వచ్చేసి 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీ దగ్గర పెట్టారు అండ్ 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళని రాకుండా ఆపారు. అండ్ విన్నర్ లో 1 lakh ప్రైజ్ మనీ యాడ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి శక్తి క్లాన్ వాళ్ళు అవుట్ అయ్యారు కాబట్టి వాళ్ళ టీమ్ లో నుంచి ఎవరైతే అన్ఫిట్ అని అనుకుంటారో వాళ్ళని తీసేయాలి. సో అప్పుడు మణికంఠని అందరూ డిస్కస్ చేసుకొని తీస్తారనమాట. అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది అండ్ యష్మితో కూడా బాగా ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు. బట్ సోనియాతో ఎందుకు పెట్టుకోలేదు నాకైతే అర్థం కాలేదు. సోనియా కూడా మణికంఠనే వద్దు అనుకుంది. అండ్ నిఖిల్ అన్నాడు మణికంఠ కొంచెం ఇట్లా ఉంటాడు, యష్మి వచ్చేసి ప్రాఫిట్ ఉంటేనే ఆడిద్ది అనమాట. సో తను ఒక్కటే పాయింట్ మీద ఉంటది, అందుకని తను తీసుకున్నాను, లేకపోతే తన్నే నామినేట్ చేద్దాం అనేసి అనుకున్నాను, తీసేద్దామని. ఎందుకంటే నువ్వు ఒక పాయింట్ చెప్దాం అనుకున్నాడంటే నువ్వు నామినేషన్స్ లో లేవు కదా అని చెప్పేసి, అది వర్స్ట్ పాయింట్. అసలు ఎవరు అన్ఫిట్ అనుకుంటారో వాళ్ళని తీసేయమన్నారు బిగ్ బాస్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మణికంఠన్ అయితే తీసేశారు. సోనియాని తీసేస్తుంటే బాగుండేది. నబీల్ ని నైనికి అడిగింది అనమాట, ఎవరిని తీసేస్తే బాగుంటది అని చెప్పేసి సోనియా అని చెప్పేసి అన్నాడు. అప్పటికి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు మణికంఠనే తీసేస్తారని చెప్పేసి వీళ్ళకి అర్థమైపోయింది. సో యష్మి ఇట్లా ప్రాఫిట్ ఉంటేనే ఆడిద్దని చెప్పేసి డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు సడన్ గా యష్మి రాగానే సోనియా టాపిక్ మార్చేసింది అనమాట. ఎంత తెలివైందంటే సోనియా అసలు మామూలుది కాదు, చాలా కన్నింగ్ అనమాట. సెకండ్ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో బిర్యానీ అవన్నీ పెట్టారనమాట వివాహ భోజనం లాగా. సో అది ఎవరు ఫినిష్ చేస్తారు 40 minutes లో అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే కాంతారా క్లాన్ నుంచి నబీల్ వచ్చాడు అండ్ ఇటు శక్తి క్లాన్ నుంచి వచ్చేసి సోనియా వచ్చింది. సో ఇద్దరు ఫినిష్ చేయలేకపోతున్నారని ఇంకొకరు హెల్ప్ తీసుకున్నారు. సో శక్తి నుంచి వచ్చేసి యష్మిన్ తీసుకున్నారు అండ్ కాంతారా నుంచి వచ్చేసి ఆదిత్య గారిని తీసుకున్నారు. బట్ నలుగురు ఫినిష్ చేయలేకపోయారు. సో సెకండ్ టాస్క్ అయితే ఇద్దరు క్లాన్స్ అవుట్ అయిపోయారు అనమాట. సో నేను లీక్డ్ అప్డేట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను అండ్ ఓటింగ్ ఎలా ఉందో చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నబీల్ కి అయితే ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ ప్రేరణ, థర్డ్ ఆదిత్య ఓం అండ్ నెక్స్ట్ నాగమణి అండ్ తర్వాత పృథ్వీరాజ్, లాస్ట్ సోనియా అనమాట. సోనియాని ఎలిమినేట్ చేయాలని చెప్పి చాలా ఉంది. సో అందుకనైనా ఆదిత్య ఓం గారికి ఓటేస్తున్నారు అందరూ. నిఖిల్ కి అండ్ సీతకి ఈ రోజు గొడవ అయితే ఫుల్ జరగబోతుంది. సో థర్డ్ టాస్క్ లో వచ్చేసి పృథ్వీ విన్ అయ్యాడు, శక్తి క్లాన్ విన్ అయింది అనమాట. ఫోర్త్ టాస్క్ వచ్చేసి బ్లాక్స్ గేమ్. సో దీనిలో వచ్చేసి సీత వాళ్ళు విన్ అయ్యారు బట్ ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయలేదని చెప్పేసి అది విన్ అవ్వనట్టు తీసారనమాట. సో ఇద్దరు క్లాన్స్ విన్ అవ్వలేదు. సో శక్తి టీం వాళ్ళు వచ్చేసి నబీల్ ని తీసేశారనమాట కాంతారా టీం నుంచి, ఎందుకంటే వాళ్ళు విన్ అయ్యారు కాబట్టి. సో అందుకని నిఖిల్ కి అండ్ సీతకి చాలా పెద్ద గొడవ అవుతుంది అనమాట. సో రీఎంట్రీస్ కూడా ఉండబోతున్నాయి ఈ ఛాలెంజెస్ లో. సో ఇదనమాట ఇంకా మనకి వచ్చిన అప్డేట్స్ ఈ రోజు. ఇదే అనమాట నిన్న జరిగిన ఎపిసోడ్ లో. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. I'm fighting inside.